ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసుకి సంబంధించిన డెవలప్మెంట్ ఒకవైపు ఉంటే నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగబోతోంది. ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ రోజే కవిత యాక్చువల్లీ ఈడీ ముందుకు హాజరవుతారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ డేట్ కాస్త 11వ తారీఖు షిఫ్ట్ అయింది. కానీ ఈరోజు క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. ఆ క్యాబినెట్లో ఎలాంటి డిస్కషన్ చేయబోతున్నారు అనేది కూడా ఒక ఉత్కంఠ సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగబోతోంది. సో సమావేశంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సిన ఇద్దరిని ఖరారు చేయడంతో పాటుగా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న కీలక బిల్లులపైన కూడా చర్చించబోతున్నట్టు ఒక వార్తనైతే వినిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేసిన అంశంపైనే భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. ఈడీ విచారణ సందర్భంగా ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే ఎలా స్పందించాలన్న విషయంపై కూడా సమావేశంలో డిస్కస్ చేస్తారు అని విశ్వసనీయ సమాచారం. సో కేంద్రం రాష్ట్రంపై వ్యవహరిస్తున్న కక్ష సాధింపు చర్యలపై మున్ముందు ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కూడా ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. వీటితో పాటుగా పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, స్థలాలున్న వారికి ఇంటి నిర్మాణానికి 3 లక్షల చొప్పున నిధుల కేటాయింపులు అండ్ 3 పారిశ్రామిక వాడల్లోని భూముల క్రమబద్ధీకరణ అంశాలపై కేబినెట్ చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో అమలవుతున్న కంటి వెలుగు కార్యక్రమం మనందరికీ తెలిసిందే. అండ్ మంగళవారం ప్రారంభమైన మహిళా ఆరోగ్య కార్యక్రమాలను కూడా సమీక్షించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అండ్ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్ అండ్ చల్లా వెంకట్రామరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. వారి వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి అండ్ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి వెళ్ళబోతున్నారు. కాగా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేరు పరిశీలనలో ఉన్నట్టయితే ప్రస్తుతం సమాచారం అందుతోంది. ఇది నేడు క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. ఎలాంటి అంశాలు డిస్కషన్కి రాబోతున్నాయి, ఒకవేళ క్యాబినెట్ భేటీ తర్వాత మీడియా సమావేశం పెట్టి ఏమైనా చెప్పబోతున్నారా అనేది కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత కూడా ఢిల్లీలో ఎగ్జాక్ట్లీ 1 o'clock తాను మీడియాతో మాట్లాడబోతున్నారు. అండ్ ఇక్కడ క్యాబినెట్ భేటీ జరగబోతుంది. భేటీ తర్వాత మంత్రులు ఎవరైనా స్పందిస్తారా చూడాల్సిందే.